వర్గీకరణ వెంటనే జోహార్ అంబేద్కర్. దళితుల ఐక్యత, దళితుల ఐక్యత. ఎస్సీ వర్గీకరణ వెంటనే ఎస్సీ వర్గీకరణ వెంటనే. టీడీపీ, టీడీపీ, జనసేన, కాంగ్రెస్, కాంగ్రెస్, వైసీపీ, వైసీపీ, బీజేపీ, మన సామాజిక వర్గంపై కుట్ర చేస్తున్న అన్ని రాజకీయ పార్టీలకు, అన్ని రాజకీయ పార్టీలకు, అన్ని రాజకీయ పార్టీలకు చంద్రబాబు, 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 జగన్ రెడ్డి, జగన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, మోడీ, 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 జగన్ రెడ్డి. జోహార్ అంబేద్కర్. అన్ని రాజకీయ పార్టీలను, ఆయా రాజకీయ పార్టీల అధినేతలను విమర్శిస్తున్న ఈ వ్యక్తి పేరు డాక్టర్ రత్నాకర్. ఈయన మాల మహానాడు రాక్స్ జాతీయ అధ్యక్షుడిగా వహిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ ఎస్సీ వర్గీకరణ తాత్కాలికమని ఆయన అభిప్రాయం చేశారు. పార్లమెంటులో సవరణ లేదా సుప్రీంకోర్టు జోక్యం ద్వారా ఎస్సీ వర్గీకరణను అడ్డుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఇదే విషయమై ఆయన బీజేపీ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, జస్ట్ పీనట్స్, వందలో నలుగురికే బెనిఫిట్ జరుగుతుంది మిత్రులారా. అంటే ఈనాటికి కూడా ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా 96% బాటమ్ లెవెల్ లోనే సార్. అక్కడే పల్లెటూళ్ళలో పేదరికంలో మరి అలాగే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ పేరుతో అయిపోతా ఉన్నారు మిత్రులారా. 96% పేదలు ఈనాటికి అలాగే ఉన్నారు. మనకి ఇచ్చేటటువంటిది కేవలం రిజర్వేషన్ బెనిఫిట్. రేవంత్ రెడ్డి ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి 59 కులాలకు సమంగా పంచుతాడట. మోడీ గారు అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 11 ఎస్సీ కులాలకు ఈ 4 మరి ఇచ్చేటటువంటి సీట్లను సమంగా పంచుతారట మిత్రులారా. ఇదే సబ్ క్లాసిఫికేషన్. సునియే ఎస్సీ आरक्षण वर्गीकरण के बहाने लोकतांत्रिक लड़ाई करनी चाहिए. ఈ నలుగురికి ఇచ్చే సీట్లతో మనకిచ్చేటటువంటి కన్నెత్తి చూడకుండా ఉండేందుకు గాను ఈ యొక్క ఎస్సీ వర్గీకరణని తెర మీద తీసుకురావడం జరిగింది మిత్రులారా. ఇది ఒక తెలుగు రాష్ట్రాల్లో మాలల మీద టార్గెట్ కాదు. ఓవరాల్ గా దేశంలో ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాల్లో ప్రతి ఎస్సీ కులాన్ని తొక్కేసేటటువంటి కార్యక్రమం ఇది బీజేపీ అలాగే మరి మోడీ చేస్తున్నటువంటి మేనమామ మనలందరినీ వాడుకున్నటువంటి వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి కూడా అసలు అతను స్టాండ్ ఏంటో చెప్పలేదు మిత్రులారా. ఈ రోజుకి కూడా నేను ఎస్సీ వర్గీకరణకు సపోర్ట్ చేస్తున్నానా లేదా అనేటటువంటి విషయాన్ని తెలియజేయలేదు. మరి ఇంతవరకు చెప్పలేదు మిత్రులారా. చంద్రబాబు నాయుడు అయితే డైరెక్ట్ గా మనకి శత్రువుగా వ్యవహరిస్తా ఉన్నాడు. మేనమామ అయితే ఇండైరెక్ట్ గా మనకి శత్రువుగా వ్యవహరిస్తా ఉన్నాడు మిత్రులారా. అన్ని రాజకీయ పార్టీలు కూడా జనసేన, టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ అందరూ కూడా ఈ యొక్క కుట్రపూరితమైనటువంటి ఎస్సీ వర్గీకరణకు మద్దతు పలుకుతా ఉన్నాయి. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు మన సామాజిక వర్గానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. కాబట్టి మనమంతా ఎదుర్కోకపోతే, మనమంతా ప్రజాస్వామ్యతంగా పోరాటం చేయకపోతే ఈ తెలుగు రాష్ట్రాలు అనగనగా ఒకప్పుడు మాల సామాజిక వర్గం, మాల జాతి ఉండేది అని చదువుకునేటటువంటి పరిస్థితులు వస్తాయి మిత్రులారా. మన చదువుకున్నటువంటి వ్యక్తులు, రిజర్వేషన్ బెనిఫిట్ పొందినటువంటి మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు మనకెందుకు అని చెప్పేసి వదిలేశారు మిత్రులారా. కేసులకు, జైళ్లకు భయపడి వాళ్ళంతా కూడా సైలెంట్ అయిపోయారు. నేను దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాల సోదరులందరికీ నేను ఇచ్చే పిలుపు ఒకటే, మీరంతా ఎక్కడైనా బయటకు రండి. ఏమొచ్చినా సరే నేను ముందు నడిపిస్తాను. 30 సంవత్సరాలుగా ఈ పోరాటంలో కంటిన్యూస్ గా ఉన్నటువంటి వ్యక్తిగా ఎవరికి భయపడాల్సిన పని లేదు మిత్రులారా. నేను డాక్టర్ వృత్తిని కూడా వదిలిపారేశాను. ఎన్నో కేసులు పెట్టారు, ఎన్నోసార్లు జైలుకి పంపించారు. వచ్చిన ప్రతి సీఎం కూడా ఏదో 2-3 కేసులు పెట్టి జైలుకి పంపించారు. ఈ రోజున సమయం ఆసన్నమైంది. ఎస్సీ వర్గీకరణ జరిగిపోయింది, కానీ ఎవరు బయటికి రావడం లేదు. నాయకులుగా చాలా మంది అయిన వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోయారు. కాబట్టి ఎక్కడైనా మరి అక్క చెల్లెలు, అన్నదమ్ములందరూ కూడా బయటకు వచ్చి శాంతియుతంగా పోరాటం చేయడానికి ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల మహానాడు. థ్యాంక్ యూ.